తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారులపై పోలీస్ దాడులకు నిరసనగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద విశ్వ బ్రాహ్మణ నాయకులు కొండోజు నరసింహాచారి ఒకరోజు దీక్ష చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విశ్వకర్మలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విశ్వకర్మల జనాభా 23 లక్షలు, బంగారం వ్యాపారస్తులను కలుపుకుంటే 40 లక్షల వరకు జనాభా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం అమలు చేస్తూ బంగారం వ్యాపారస్తులను, స్వర్ణకార సోదరులను అక్రమ దొంగ బంగారం కేసుల పేరిట పోలీసు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం, చట్టంలో మార్పు తీసుకొచ్చి ఏ దొంగ అయితే దొంగతనం చేసి పట్టుబడతాడో దొంగ ఆస్తులు జప్తు చేసి రికవరీ చేసుకోవాలి. బంగారం వ్యాపారస్తుల వద్ద కానీ స్వర్ణకారుల వద్ద కానీ ఎలాంటి రికవరీ చేయొద్దు. ఆ చట్టాన్ని తీసుకురావాలి. మహారాష్ట్ర చట్టం ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అట్లాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. దొంగ ఆస్తులు జప్తు చేసి ఎప్పుడైతే రికవరీ చేస్తామో దొంగతనాలు కూడా తగ్గుతాయి. దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి. పెడితే కూడా దొంగతనాలు తగ్గుతాయి, కఠిన శిక్షలు విధించినట్టయితే. దొంగలు దొరలై తిరుగుతూ ఉన్నారు, బయట ఆస్తులు కొంటా ఉన్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో, శ్రీరామ్ ఫైనాన్స్లో వాళ్ళు దొంగతనం చేసిన బంగారం రైలు పెట్టి ఇడిపించుక రాకుండా, రిన్వాలు లేకుండా బంగారం అటే వదిలిపెడతా ఉన్నారు. పోలీసు వాళ్ళకు పట్టుబడ్డప్పుడు మాత్రం స్వర్ణకారుల దుకాణాలు, బంగారం వ్యాపారస్తుల దుకాణాలు చూయించి వాళ్ళని బలి చేస్తున్నారు. కాబట్టి అట్టి చట్టంలో మార్పు తేవాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పాదాయ వందనాలు తెలియజేస్తూ వేడుకుంటా ఉన్నాం. డిమాండ్ మేము బెదిరియడం ఏం లేదు. కార్పెంటర్ సోదరులు, కర్ర పని చేసుకొని బతికే వాళ్ళకు, ఫారెస్ట్ అధికారులు, మీ దగ్గర ఇంతనే కర్ర ఉండాలి, మీ దగ్గర 4 ఫీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు, మీ దగ్గర 4 చౌకోట్ల కంటే ఎక్కువ ఉండొద్దు, ఈ దూడ మిషన్లు సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి కార్పెంటర్ సోదరులను ఇబ్బందులకు గురి చేసి దూడ మిషన్లు ఎత్తుకపోతున్నారు. దూడ మిషన్లు ఎత్తుకపోవద్దని చెప్పేసి అడ్డుపడితే 20,000, 30,000 రూపాయలు ఫైన్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి కార్పెంటర్ సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో మార్పు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం పెట్టుకుంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టంలో, ఫారెస్ట్ అధికారుల చట్టంలో మార్పులు తీసుకొచ్చి కార్పెంటర్ వృత్తిదారులను కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము పెద్దగా ఏం డిమాండ్ చేయట్లేదు. కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పిల్లలను చదివిపించే స్తోమత లేదు, పిల్లలు పెళ్లిళ్ళకి వస్తే పెళ్లిళ్ళు చేసే స్తోమత లేక కుటుంబాలు సైలెంట్ వేసుకొని సైలెంట్ పెరిగిన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి పావుల వడ్డీ బ్యాంకుల ద్వారా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అర్హులైన విశ్వకర్మలకు, అర్హులైన బంగారం వ్యాపారస్తులకు, అర్హులైన కార్పెంటర్ సోదరులకు అప్పులు ఇప్పియాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని సోమరిపోతులను తయారు చేయొద్దు. మాకు ఉచిత పథకాలు అదే అవసరం లేదు. కష్టం చేసి బతుకుతాం, బిజినెస్ దాల్రాం తయారవుతాం. కాబట్టి బ్యాంకుల ద్వారా అప్పు మాత్రమే ఇప్పించి ప్రభుత్వాన్ని మధ్యలో షూరిటీగా ఉండమంటున్నాం. రైతులకు ఏ రకంగా అయితే అప్పులు ఇప్పిస్తూ ఉన్నారో అట్లా ఇప్పియండి. మాకు మాఫీ చేయవలసిన అవసరం కూడా లేదు. మేము బిజినెస్ చేసుకొని మా బంగారం వ్యాపారస్తులు కానీ, స్వర్ణకార సోదరులు కానీ, కార్పెంటర్ సోదరులు కానీ బిజినెస్ చేసుకొని బాగుపడతారు. బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాలకులు అడ్డున్నారని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజస్థాన్ వ్యవస్థ అయిపోయింది. మొత్తం బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన వ్యవస్థ. కార్పెంటర్ వృత్తిలో వాళ్ళే, బంగారం షాపులలో వాళ్ళే, కిరాణం షాపులు వాళ్ళే, మొబైల్ షాపులు వాళ్ళే, టిఫిన్ సెంటర్లు వాళ్ళే, కిరాణం షాపులు వాళ్ళే, జనరల్ స్టోర్లు వాళ్ళే, బ్యాంకింగ్ స్టోర్లు వాళ్ళే. ప్రతి బిజినెస్లో చొరబడ్డారు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళ నుంచి మేము విముక్తులం కావాలంటే ఎట్లా? ఆంధ్ర పాలకుల నుంచి విముక్తులం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం. కానీ రాజస్థాన్ బిజినెస్ దారుల నుంచి మేము విముక్తులం కావాలంటే మా దగ్గర కూడా పెట్టుబడి ఉండాలి కదా. రాజస్థాన్ నుంచి వచ్చి 5,000 సెటర్ ఉన్న కిరాయిని 10,000 చేస్తూ ఉన్నారు. 20,000 అడ్వాన్స్ ఇచ్చే సెటర్కు 2 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇచ్చి ఇక్కడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తున్నారు. వాళ్ళు సేట్లు అయితే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు బానిసలు అవుతున్నారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం
రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అన్ని పండుగలకు శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా సెప్టెంబర్ 17వ తారీఖు రోజున దేవశిల్పి విశ్వకర్మ భగవాను జయంతి జరుగుతుంది. ఆ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మాత్రమే కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష నాయకులను, ఎంపీలను, రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను మా యందు దయతలంచి బంగారం వ్యాపారస్తులపైన, స్వర్ణకారులపైన మరియు కార్పెంటర్ వృత్తిదారులపైన, కంచరి సోదరులు, ఇత్తడి పని చేసే వాళ్ళు, దేవుడి విగ్రహాలు చేసే శిల్పి సోదరులను, అర్చక పురోహితులు ఉంటారు, అర్చక పురోహితులను కూడా గుర్తించి దేవాలయాలలో వాళ్ళు పూజలు చేసుకునే విధంగా ధూపదీప నైవేద్యం కింద వాళ్ళని కూడా ఆనుకోవాలని చెప్పేసి 2 చేతులు జోడించి ఆ మంత్రివర్గానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం తెలియజేస్తూ వేడుకుంటున్నాం తప్ప మేము బెదిరించడం లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా జాతీయుల కోసం, బంగారం వ్యాపారస్తుల కోసం, కార్పెంటర్ వృత్తిదారుల కోసం, అర్చక పురోహితుల కోసం మా దాంట్లో 6 వృత్తులు. వడ్రంగి పని, దేశానికి రైతుకు వెన్నుముకైన రైతుకు గొర్రు, కర్రు, నాగలి ఇవన్నీ వేసిచ్చేది గొడ్డలి కమ్మకతి. ఈ ప్రపంచమే మాతోని ముడిపడి ఉన్నది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన పెన్ను కూడా మా విశ్వకర్మలు చేసిందే. ఈరోజు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు కూడా మా విశ్వకర్మలు తయారు చేసినాయి. కాబట్టి పెన్ను తయారు చేసింది మేము, గన్ను తయారు చేసింది మేము. రాజ్యాంగాన్ని రాయడానికి పెన్ను చేసిన వాళ్ళని కూడా మమ్మల్ని గుర్తించి మాకు సహకరించాలి. లేని ఎడల నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎత్తి పరిస్థితిలో వెనకాడికి వేసేది లేదు. నేను దోమలగూడ సిఐ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మాకు పర్మిషన్కు